మల్లికంబ మనోవికాస కేంద్రానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని కార్బాక్స్ కంపెనీకి సీఈఓ సంగీత శ్రీపతి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని మల్లికంబ మనోవికాస కేంద్రంలో సంగీత శ్రీపతి తన టీంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు సేవ చేయడం దైవ కార్యంగా భావించి వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం పిల్లలకు సిబ్బందికి బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా తన వంతు సహాయం అందిస్తారని హామీ ఇచ్చారు. నా పేరు సంగీత్ శ్రీపతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఫర్మ్ నేమ్ వచ్చేసి కార్బాక్స్ డీటెయిలింగ్ స్టూడియో యాక్చువల్లీ. సో మాకు ఒక 2-3 మంత్స్ నుంచి ఇక్కడ మాలికాంబ రావాలని చాలా ఇష్టం ఉండే, చాలా ప్రయత్నం చేస్తున్నాం రావాలని, కానీ రాలేకపోతుండే కొన్ని ఇబ్బందుల వల్ల. మా టీంలో లోకేష్ గారు, లావణ్య గారు చాలా కష్టపడ్డారు ఇక్కడికి వచ్చి. సో ఇక్కడికి ఒకసారి వెళ్దాము, వీళ్ళతో టైం స్పెండ్ చేద్దాము. సో ఇది ఒక వేరే లైఫ్ యాక్చువల్లీ. మేమే అనుకున్నాం చాలా ఇబ్బంది పడి లైఫ్లో పైకి వచ్చామని చెప్పి అని మేము అనుకున్నాం యాక్చువల్లీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీగా లైఫ్ అంటే ఏంటి మాకు అర్థమైందండి. యాక్చువల్లీ ఇక్కడ మీరు అందరు చూస్తున్నారు యాక్చువల్లీ రియల్గా లైఫ్ ఏంటి. అసలు నాకైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ప్రతి ఒక్కళ్ళు యాక్చువల్లీ మన లైఫ్ ఏంటి తెలుసుకోవాలంటే మాలికాంబ కంపల్సరీ రావాలి. ఇక్కడ స్టాఫ్ కానీ వాళ్ళు ఏది విధంగా అయితే కష్టపడుతున్నారో, వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నేను యాక్చువల్లీ చాలా పేద పరిస్థితి నుంచి వచ్చాను, కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఇంకా నాకు చాలా మోటివేషన్ వచ్చిందండి. నా లైఫ్లో ఇంకా సాధించేది చాలా ఉంది అనిపించింది. ఆర్ వీళ్ళని మోటివేషన్గా బేస్ చేసుకొని నేను ఇంకా కష్టపడతానని చాలా ప్రయత్నిస్తాను. మీరు మీడియా మిత్రులకు కూడా చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ. మీరు టైం స్పెండ్ చేసినందుకు మాత్రం చాలా థ్యాంక్స్ అండి. డొనేట్ అని కాదండి, మేము ఎస్పెషల్లీ మన లైఫ్లో అన్నిటికంటే వాల్యుబుల్ ఏంటంటే అది టైము. ఆ సమయం కేటాయించడానికి ఇక్కడికి రియల్గా మేము మనస్ఫూర్తిగా నా ఆఫీస్ అంతా తీసుకొని వచ్చాను. చాలామంది ఇంకొన్నారు రాలేదు, కానీ మాకు తెలియదు ఇంత బాగుంటుందని. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టైంని ఇక్కడ ఇవ్వడానికి వచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని తర్వాత మిగిలింది ఏమైనా చేయాలంటే ఫ్యూచర్లో మేము ఆలోచిస్తాం, ఇంకా నలుగురికి అడ్వైస్ చేస్తాం ఇక్కడికి రమ్మని. థ్యాంక్ యూ అండి.